గురువుగాడు మరవుగాన. ఈ యాంత్రిక యుగంలో గురువు లేని విద్య గుడ్డి విద్యనే. మనని ఉన్నత స్థానం గురువుదే. అలాంటి గురువులందరికీ నమస్సులు తెలియజేస్తూ మరొక మిత్రులు ఎవరైనా ఉంటే చేతుల మీదుగా చెరు సత్కారం. నేటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వరుస క్రమంలో చేయాలని, ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఇతరులు ఎవరు రావద్దు. మీడియా ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్కి జగిత్యాల జిల్లాల అసెంబ్లీకి 200 కోట్ల రూపాయలతో, జగిత్యాల అసెంబ్లీ కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటివ్ సుమారు 25 ఎకరాల లోపల సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సుమారు పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పెద్ద ఎత్తున చదువులు ఇచ్చే విధంగా కార్పొరేట్ లెవెల్లో సుమారు 25 ఎకరాల లోపల 200 కోట్లతోని టెండర్స్ కూడా పిలవడం జరిగింది. మరి ప్రత్యేకంగా చదువు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి ఒక విజన్, ఆలోచన పరంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు విషయంలో మన ప్రభుత్వ పరంగా ఎన్ని విధాలు అన్ని విధాలు అందించే ముందు వస్తున్నటువంటి సందర్భంలో కూడా మీ అందరి ఇక్కడ మా ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆరో తెలంగాణ కోసం ఉపాధ్యాయులుగా మీ భాగస్వామ్యం ఎంతైతే ఉందో, మన రాష్ట్రం ఏర్పడాలి, మన రాష్ట్రం ఏర్పడే విషయంలో పట్ల ఆ రోజు స్కూళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు మన రాష్ట్రం యొక్క ఏర్పడితే మన గొప్పతనాన్ని విషయంలో పట్ల అనేక సందర్భంలో మాట్లాడిన విషయం కానీ, పిల్లలకు సంబంధించిన విషయం, స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఆలోచన పరంగా వెళ్తున్న విషయంలో కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విషయంలో పట్ల ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన చదువుకున్నటువంటి వారి త్యాగం అడ్డంగా బలిపెట్టి వారు తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో కూడా మరి మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ చెప్తున్నారు, ఈ ఉస్మానియా యూనివర్సిటీస్ ఏదైతే ప్రైమరీ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి బోధన అందిస్తున్నానో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్ప ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా నా బాధ్యతను ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థుల మధ్యలో రేపు డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా. మీకు సంబంధించినటువంటి యూనివర్సిటీ గొప్పగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీల పట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి అనేక సందర్భంలో పట్ల ఎడ్యుకేషన్ పరంగా మరి గొప్పగా ఇప్పుడే చెప్తున్నారు డిఓ గారు తీసుకొచ్చి ఏదైతే చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది డిజిటల్ విద్య గురించి. మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు, జిల్లా మంత్రిగా మీరు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, మీరు అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, పిల్లలకు టాయిలెట్స్ విషయంలో కానీ ఇంకేదున్నా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మా బాధ్యత నిర్వర్తిస్తాము. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా మంచి బోధన ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అంత వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మామూలుగా ఏదో ప్రైవేట్ స్కూల్లో చిన్న చిత్కా చదువు చెప్పే టీచర్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హై స్కూల్స్లో చెప్పే బోధన చేసే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్ నుంచి ఆ యొక్క గురువుల వల్ల ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తిగా, మరి ఆ స్కూల్లో మీరు చదివిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడిగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి ఈరోజు సుమారు 4000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తప్పకుండా దశల వారీగా వారి యొక్క హోదాకు తగ్గట్టు అవార్డ్స్ రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ఈరోజు 61 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ తీసుకున్నట్టు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ